Hi, welcome to Venkateswara Offline Online Academy, second floor, Jagadish Mall. A excellent coaching for all competitive examinations. My dear aspirants, మనకు ఆల్రెడీ ఎఫ్బిఓ ప్రిలిమ్స్ అనేది అయిపోయింది. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్కటువంటి విద్యార్థికి నా అభినందనం. అంటే మనం ఇప్పుడు ఎఫ్బిఓ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినామంటే దాదాపుగా మన గవర్నమెంట్ జాబ్కి అంటే ఎఫ్బిఓ మెయిన్స్ ఎగ్జామినేషన్కి వచ్చేసాం. ఈ ఎఫ్బిఓ మెయిన్ ఎగ్జామ్ రావడం అంటే అర్థం ఏంటి అంటే మనకు జాబ్లో కంపల్సరీగా ఒక 60% మన జాబ్కి అచీవ్మెంట్ దగ్గరగా ఉన్నాం. ఇంకా 40% కష్టపడితే మీకు ఈ 2025 మేక్ యాజ్ ఎ గోల్డెన్ పీరియడ్, చాలా గోల్డెన్ పీరియడ్గా మారబోతుంది. మళ్ళీ అలా మార్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నట్లయితే ఈ ఎఫ్బిఓ ఉన్నటువంటి మెయిన్ ఎగ్జామ్కి ఏం సిలబస్ ఉంది, ముందుగా సిలబస్ తెలుసుకొని దాని గురించి ప్రిపేర్ కావడం వలన మనకు ఖచ్చితంగా 99% సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎఫ్బిఓ మెయిన్స్ యొక్క సిలబస్ ఏంటి, మనం ఎలా ప్రిపేర్ కావాలి, ఏ అంశం నుంచి బిట్స్ ఎక్కువగా వస్తున్నాయి, ఏ అంశం మనం ఎక్కువగా ప్రిపరేషన్లో ఉండాలి, ఏ అంశాన్ని మనం ఎలా ప్రిపేర్ అయితే మన ఎగ్జామ్లో ఉన్నటువంటి బిట్స్ కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఒకసారి మన సిలబస్ పేపర్ గమనిద్దాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ స్కీమ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్. చూడండి, పార్ట్ 1 రైటింగ్ అండ్ ఎస్సే ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ డిస్క్రిప్టివ్ టైప్. దిట్ ఈస్ ఓన్లీ 50 మార్క్స్ క్వశ్చన్ ఫర్ ఓన్లీ క్వాలిఫికేషన్. క్వాలిఫైడ్ అంటే ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. ఈ మార్కులు అనేది మెయిన్ ఎగ్జామినేషన్లో మిగతా వాటికి యాడ్ కాదు. ఓన్లీ క్వాలిఫై అయితే చాలు. ఎగ్జామినేషన్లో మన రీజనల్ లాంగ్వేజ్ ఏముంటుంది రాయొచ్చండి. ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో రాసుకోవచ్చు, ఉర్దూలో కూడా రాయవచ్చు. ఒక అంశం ఇస్తాడు, దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్టివ్ మనం రాయాల్సి వస్తుంది. సెకండ్ అంశం పేపర్ 1 జనరల్ స్టడీస్ విత్ మెంటల్ అబిలిటీ ఆబ్జెక్టివ్ టైప్. జనరల్ స్టడీస్ అంటే మీకు అందరికి తెలిసి ఉంటుంది. జీకే, కరెంట్ అఫైర్స్, జనరల్ సోషల్, జనరల్ సైన్స్, బయో సైన్స్, physical science, chemistry science related with the forestry science, science and technology also will be there. Disaster management. Second thing, general science and general mathematics SSC standard. ఇక్కడ SSC స్టాండర్డ్ అంటే స్టాఫ్ సెలెక్షన్ స్టాండర్డ్ కాదండి, 10th క్లాస్ స్టాండర్డ్లో ఉన్నటువంటి బిట్స్ అని అర్థం. జనరల్ మ్యాథమెటిక్స్ పేపర్ 2. వీటికి ఎన్ని మార్క్స్ ఉంటాయి? ఒకటి 100 మార్క్స్ పేపర్, మరొకటి కూడా 100 మార్క్స్. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మినిట్స్ ఉంటుంది. మొత్తం వచ్చేసి మనం గమనిస్తే 230 మినిట్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 30 మినిట్స్ డిస్క్రిప్టివ్ పేపర్ సపరేట్, 200 మినిట్స్ వచ్చేసి ఏ పేపర్ ఉంటుంది, పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. సో ఇది మనకు మెయిన్ స్కీమ్ ఫర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్ ఎగ్జామినేషన్ సిస్టమ్. ఇట్ ఈస్ ద రిలేటెడ్ టు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఉన్న సిలబసే దాదాపుగా మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉంటుంది, కానీ డిస్క్రిప్టివ్ పేపర్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యి క్వాలిఫై అయినందుకు చాలా వరకు 70% సిలబస్ మీకు తెలిసినటువంటిదే. అయితే అందులో ఉన్న డెప్త్ కొద్దిగా మార్చుకోవాలి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ద డెప్త్ ఇట్ విల్ బి గెట్ ద సక్సెస్. ఇంకా ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకు జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఎట్లా ఉంటుంది ఎగ్జామ్, దాని యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. మనం ఈ ఎగ్జామినేషన్ మెయిన్ సిలబస్ ఎట్లా ఉంటుందో మనం గమనిస్తే ఇక్కడ మీరు గమనించండి, ఎన్సిసి సర్టిఫికేట్ హోల్డర్స్ ఉన్నారు. ఎన్సిసి సర్టిఫికేట్ హోల్డర్స్కి ఏమవుతుంది మనం గమనిస్తే, దే హ్యావ్ టు సమ్ రిలాక్సేషన్ ఇస్ దేర్. విచ్ టైప్ ఆఫ్ రిలాక్సేషన్? ఎన్సిసి సర్టిఫికేట్ సి కేటగిరీ హోల్డర్స్ have 5 marks bonus point.
C certificate holders, the person who having the NCC C certificate, he get 5 marks bonus. NCC B certificate, he got 3 bonus marks. NCC A certificate, he got 1 mark bonus. 1 mark bonus. For qualified candidates, weightage shall be given to the NCC candidates as like this. అంటే ఎవరైతే NCCC సర్టిఫికేట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 5 మార్క్స్ బోనస్ ఉంటుందండి. ఎవరైతే NCC B సర్టిఫికేట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకు 3 మార్క్స్ బోనస్ ఉంటుంది. ఎవరైతే NCC A సర్టిఫికేట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకు 1 మార్క్ బోనస్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎవరికి అవుతుంది? NCC యొక్క సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్లకు ఈ యొక్క బెనిఫిట్ పాయింట్ అవుతుంది. దేంట్లో? ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్. సిలబస్ ఫర్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఆబ్జెక్టివ్ టైప్. సిలబస్ ఏముంటుంది? ఫస్ట్ పాయింట్. ఈ సిలబస్ ఏమవుతుంది చూడండి ఇక్కడ. జనరల్ సైన్స్ కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆల్రెడీ హౌ టు సే దట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏ కాంటెంపరీ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్మెంట్, న్యూ ఇన్నోవేషన్స్, who are the innovators to invent the items, instruments, వీటంతా గురించి చదవాలి. ఏది? సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంప్లికేషన్ ఇంక్లూడింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్స్ ఆఫ్ ది సైన్స్, లైఫ్ సైన్స్. సెకండ్ థింగ్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. నెక్స్ట్, హిస్టరీ ఆఫ్ ఇండియా. Emphasis will be on board general understanding of the subjects, its social, economic, cultural and political aspects with a focus on AP and Indian national movement. అంటే కరెంట్ చేంజెస్ ఆఫ్ ది పొలిటికల్స్. అంటే రాజకీయ నాయకుల సంబంధం కాదండి, రాజనీతి శాస్త్రము, పొలిటికల్ సైన్స్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కానీ ఏమైనా కొత్త చట్టాలు, వాటికి సంబంధించిన విషయాల గురించి కూడా చెప్పుకుంటూ ఉంటామండి. వరల్డ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ఏపీ, వరల్డ్ జియోగ్రఫీ. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ అండ్ ఎకనామీ ఇంక్లూడింగ్ ద కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్, రూలర్, మెంటల్ అబిలిటీ. దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. రీజనింగ్ ఇంటర్ఫియరెన్స్, మెంటల్ అబిలిటీ ఈజ్ సో ఫార్ అవే ఫ్రమ్ ద రీజనింగ్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు మాత్రమే మెంటల్ అబిలిటీ కిందకి వస్తాయండి. ఈ మెంటల్ అబిలిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సోర్స్ ఆఫ్ CBSE పబ్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. అంటే CBSEలో ఉన్నటువంటి సిలబస్ ఆధారంగా చదవాలి. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ అని, మ్యాన్ మేడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, న్యాచురల్ మేడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అంటే న్యాచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటి? ఎర్త్క్వేక్స్, తుఫాన్లు, నెక్స్ట్ వచ్చేసి సునామీలు. ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఫ్లడ్స్, డాట్స్ అండ్ కేసెస్ ఆఫ్ ఎఫెక్ట్స్, అంటే కరువు. ఇవన్నీ కూడా ఏమవుతాయి? న్యాచురల్, మ్యాన్ మేడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా ఎక్కడవుతాయి? పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా మనకేమవుతాయి? ఈ సిలబస్లో ఇంక్లూడింగ్గా ఉంటాయి. General science, objective questions. General science object, sources of energy, living world, life process, transportation and excretion, reproduction, growth, heredity and evaluation, reproduction and growth, natural resources, carbon compounds, environment, the universe. So it వరకేమవుతే జనరల్ సైన్స్. నెక్స్ట్, అబ్జర్వ్ ద థింగ్స్ విచ్ ఆర్ బి రిలేటెడ్ టు జనరల్ మ్యాథమెటిక్స్, SSC స్టాండర్డ్ ఆబ్జెక్టివ్ టైప్. See the question, first one, arithmetic.
ఫస్ట్ వన్ ఇస్ ద అర్థమెటిక్. సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఇన్ అర్థమెటిక్? మనకు అర్థమెటిక్ అనే అంశంలో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, మనం ఎలా చదవాలి, ఏ టెక్స్ట్ బుక్లో ఉంచి ఉంటాయి, ఏం మెటీరియల్ మనం టేకప్ చేసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనగానే ఇట్ విల్ బి ద బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది టాపిక్స్. టాపిక్ యొక్క కాన్సెప్ట్ మీద డిపెండే చదవాలి. ఒక టెక్స్ట్ బుక్ మీద మాత్రం డిపెండే చదవరాదు. టెక్స్ట్ బుక్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అన్నందుకు ఎస్ఎస్సి బుక్స్ తీసి చదవాల్సిన అవసరం లేదండి. ఎస్ఎస్సిలో ఉన్నటువంటి స్టాండర్డ్ రూల్స్ తీసుకొని దాన్ని మనము డెవలప్మెంట్ చేసి దాని ఆధారంగా మనం క్వశ్చన్స్ ప్రిపరేషన్ జరగాలి. అర్థమెటిక్ అనే అంశం చూడండి, నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టమ్ అంటే అర్థం ఏంటి? సంఖ్యామానం. అంటే సంఖ్య అంటే ఏమిటి, అంకెలు అంటే ఏమిటి, ఒక్కంక సంఖ్యలు ఏముంటాయి, రెండంకెల సంఖ్యలు ఏముంటాయి, స్థాన విలువ, సహజ విలువ, ఆంగ్ల సంఖ్యామానం, హిందూ సంఖ్యామానం. సో వాట్ ఆర్ ద డిఫరెంట్స్ notations of the notations to express the numbers or to read the numbers, అవంతా నంబర్ సిస్టంలోకి వస్తుంది. నెక్స్ట్ న్యాచురల్ నంబర్స్, టైప్ ఆఫ్ నంబర్స్, న్యాచురల్ నంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ అండ్ రియల్ నంబర్స్. రేషనల్ అండ్ రియల్ నంబర్స్ అన్నాడండి. రియల్ నంబర్స్ అన్నప్పుడు మనం ఏం చదవాలంటే ఇర్రేషనల్ నంబర్ కూడా చదవాలండి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇర్రేషనల్ నంబర్స్? రేషనల్ నంబర్స్ మీన్స్ అకరణీయ సంఖ్యలు, ఇర్రేషనల్ నంబర్స్ మీన్స్ కరణీయ సంఖ్యలు. అంటే వాస్తవ సంఖ్యలు అనే పదం తీసుకుంటే అందులో ఏముంటాయి, మనకు అకరణీయ సంఖ్యలు ఉంటాయి, కరణీయ సంఖ్యలు కూడా ఉంటాయి. వి హావ్ టేకన్ అబౌట్ ద బ్రీఫ్ నోట్స్ ఆఫ్ ది రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్. అంటే భిన్నాల ప్రక్రియలు కూడా వచ్చేస్తాయి. దీనికి సంబంధించి థియరీ టైప్ బిట్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సెకండ్ కాన్సెప్ట్ చూడండి, ఇక్కడ ఫండమెంటల్ ఆపరేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వయర్ రూట్, క్యూబ్ రూట్, డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే దశాంశ భిన్నాలు అంటారు. ఇది మనం గమనిస్తే దాదాపుగా మనకేమవుతాయంటే ఈ యొక్క 4th క్లాస్ సిలబస్ నుంచి టెక్స్ట్ బుక్ మనం గమనిస్తే 4th క్లాస్లో ఉన్నటువంటి సిలబస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్లో ఉంటుంది. సెకండ్ కాన్సెప్ట్ యూనిటరీ మెథడ్ మీన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పర్సంటేజ్, అప్లికేషన్స్ ఆఫ్ ది పర్సంటేజ్ అంటే శాతాల యొక్క అనువర్తనాలు అంటే ఏంటివి? సింపుల్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ, లాభాలు నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్. అంటే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది అంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ హ్యావింగ్ ద బేస్డ్ ఆఫ్ దిస్ టాపిక్స్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా ఖచ్చితంగా ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. సెకండ్ చూడంండి, ఎలిమెంటరీ నంబర్ థియరీ, డివిజన్ అల్గారిథం. అంటే మనకి ఇలా రాస్తామంటే మీకు ఐడియా ఉంటుంది, ఏ అనే దానిని బిను భాగిస్తే దాని యొక్క భాగఫలం ఏమవుతుంది? సి అవుతుంది. ఏ బి సి అవుతుంది. శేషం ఎంత అవుతుంది? ఆర్ అనుకుందాం శేషం. ఈ డివిజన్ అల్గారిథం ఏమవుతుంది? డివిడెండ్, డివైజర్, కోషియంట్ అండ్ రిమైండర్. అంటే అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సి ప్లస్ ఆర్ అనేది ఏమవుతుంది? డివిజన్ అల్గారిథం అవుతుంది. ఇది యూక్లిడియన్ ప్రతిపాదించినటువంటి యూక్లిడియన్ డివిజన్ అల్గారిథం అవుతుంది. ఈ ఆర్ వాల్యూ అనేది ఎప్పటికైనా ఏ కన్నా తక్కువగా ఉండాలి. ఆర్ ఈజ్ లెస్ దాన్ ఏ. ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0 దెన్ ఓన్లీ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ డివైజర్. అంటే ఈ యొక్క శేషం అనేది సున్నా అయితే ఖచ్చితంగా ఏమవుతుంది? అది శేషం అనేది 0 అయితే ఖచ్చితంగా అది ఏమవుతుంది? దానికి
చూడండి ఇక్కడ. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ మనం గమనిస్తే డివిజన్ అల్గారిథం వచ్చింది. ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్. ప్రైమ్ అంటే ప్రధాన సంఖ్యలు, కాంపోజిట్ నెంబర్స్ అంటే సంయుక్త సంఖ్యలు. 1 నుండి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు 24, 1 నుంచి 1000 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు 168, 1 నుంచి 100 వరకు ఉన్న సంయుక్త సంఖ్యల సంఖ్య 75. ఎందుకంటే 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఇలాంటి థియరిటికల్ బిట్స్ కూడా వస్తాయి. అంటే ప్యూర్ మ్యాథమెటిక్స్లో కూడా మనం జంప్ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ గమనిస్తే టెస్ట్ ఆఫ్ డివిజబిలిటీ లాస్ 2, 3, 4, 5, 9 and 11. 2, 3, 4, 5, 9 and 11. 2 అనేది సరి సంఖ్య. సరి సంఖ్యలన్నీ 2చో భాగించబడతాయి. 3, 9, 11 వెరీ వెరీ ఇంపార్టెంట్ డివిజబిలిటీ లాస్. భాజనీయత సూత్రాల మీద బిట్స్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్, గుణిజాలు, కారణాంకాలు. ఒక సంఖ్యకు గల కారణాంకాల సంఖ్య ఎంత, అందులో 2తో భాగించబడేటివి ఎన్ని, ప్రధాన సంఖ్యలు కారణాంకాలుగా కలిగినవి ఎన్ని. ఇలాంటి బిట్స్ అన్నీ కూడా ఎక్కడ కవర్ అవుతాయి, మనకు ఫ్యాక్టర్స్ అనే అంశంలో కవర్ అవుతాయి, కారణాంకాలు. సెకండ్ థింగ్ వచ్చేసి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎఫ్, కాసాగు గాసాబాల మధ్య సంబంధము, రిలేషన్ బిట్వీన్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎఫ్. నెక్స్ట్ వచ్చేసి మనకు లాగరిథం టు బేస్ 10, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. లాగరిథం వాల్యూ అనేది బేస్ 10 అంటే నేపియర్ లాగరిథంలో లాగ్ బేస్ 10 అని వస్తుంది. లాగ్ బేస్ ఈ అంటే ఎక్స్పాన్షన్ ఫంక్షన్ అవుతుంది. లాగ్ బేస్ 10 ఫంక్షన్ మాత్రమే చదువుకోవాలి. సెకండ్ వచ్చేసి యూజెస్ ఆఫ్ లాగరిథమికల్ టేబుల్స్. యూజెస్ ఆఫ్ లాగరిథం టేబుల్ మనకు ఎగ్జామినేషన్లో లాగరిథం సంబంధించి ఏమైనా పెట్టిస్తే ఖచ్చితంగా లాగరిథమిక్ టేబుల్ వాళ్ళు ఇచ్చే తీరుతారు. సెకండ్ థింగ్ ఆల్జీబ్రా. ఆల్జీబ్రా అనేది మనకు యాక్చువల్గా టెక్స్ట్ బుక్ ప్రైస్ తీసుకుంటే 6th క్లాస్లో స్టార్ట్ అవుతుందండి, 10th క్లాస్ వరకు ఉంటుందండి. కానీ ఇక్కడ మనకు డిఎస్సి ఎగ్జామినేషన్ కాదు కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్ల మీద డిపెండ్ కాకూడదు. We take the raw material from textbook, we can develop the questions from high level. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొని హై లెవెల్ వరకు మనం దాన్ని తయారు చేసుకోవాలి. ఆల్జిబ్రా అన్న పదం ఏమేమి ఉన్నాయి ఆల్జిబ్రా? బేసిక్ ఆపరేషన్స్ ఆఫ్ ఆల్జిబ్రా అంటే ప్లస్, అడిషన్, మైనస్, సబ్స్ట్రాక్షన్, ఇంటూ, డివైడెడ్. ఈ అంశాల మీద చదవాలి. ఇక్కడ నంబర్ సిస్టంలో ఎట్లయితే ధర్మాలు ఉంటాయో బీజగణితం, ఆల్జిబ్రా అంటే బీజగణితంలో కూడా ధర్మాలు ఉన్నాయి. సంవృత ధర్మం, సహచర ధర్మం, తత్సమ ధర్మం, విలోమ ధర్మము, ఇలాంటి ధర్మాలతో కూడా చదవాలి. నెక్స్ట్ రిమైండర్ థీరం అంటే ఒక బహుపదిని మరొక బహుపది చేత భాగిస్తే వచ్చే శేషము ఎంత. రిమైండర్ థీరం అంశం దేన్ని డివైడ్ చేస్తుందంటే శేషము అనే పదాన్ని డిస్కస్ చేస్తుంది. సో ఈ శేషము చదవాలి. థియరీ ఆఫ్ పాలినామియల్స్, సొల్యూషన్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే 2 మూలాలు కలిగినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్ అంటే మూలాల మొత్తము ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ b/a, మూలాల లబ్ధము c/a, ఇలాంటి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలండి. సెకండ్ థింగ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 అన్నోన్ వేరియబుల్స్ అంటే ఇక్కడ ఏమవుతాయి మనకు ఎస్ఐ ఎగ్జామ్లో కూడా, కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా ఈ బిట్ గ్యారంటీగా వస్తుందండి. సమఘాతీయ ఏకచరరాశీయ ఏకఘాతీయ సమీకరణాలు అంటారు. దీన్ని రేఖీయ సమీకరణ జత అంటారు. అంటే సంగత వ్యవస్థ, అసంగత వ్యవస్థ. సాధనాలు కలిగిన వ్యవస్థ సంగత వ్యవస్థ అని, సాధనాలు లేని వ్యవస్థ అసంగత వ్యవస్థ అని. సంగత వ్యవస్థ వల్ల 2 రకాలు ఉంటాయి. పరస్పర ఆధారిత వ్యవస్థ ఒకటి ఉంటుందండి, స్వతంత్రతా వ్యవస్థ ఒకటి ఉంటుంది. ఒకే సాధన వ్యవస్థితమైతే స్వతంత్రత వ్యవస్థ అవుతుంది, సాధనాలు అనంతమైతే పరస్పర ఆధారిత వ్యవస్థ అవుతుందండి. ఇలాంటివన్నీ సైమల్టేనియస్ ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్ చదవాలి. ఇది ఏ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుందంటే 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో కాన్సెప్ట్ ఉంటుందండి. సెకండ్ వచ్చేసి అయిపోయింది వేరియబుల్స్ అండ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ లీడింగ్ టు 2 సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్ ఆర్ ఇన్ఈక్వేషన్
2 వేరియబుల్స్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ దేర్ సొల్యూషన్స్. అంటే అసమీకరణ వ్యవస్థ కూడా చదవాలి. సమీకరణ వ్యవస్థ చదివితే సాధనం ఉంటుంది, అసమీకరణ వ్యవస్థ చదివితే అంత్య విలువలు ఉంటాయి. అంటే మినిమమైజ్ ఉంటుంది, మ్యాక్సిమైజ్. ఒక సమీకరణానికైతే సంతృప్తి పరిచే విలువలు సాధనాలుగా ఉంటే, ఒక అసమీకరణాన్ని సంతృప్తి పరిచే విలువలు కనిష్ట విలువలుగా గరిష్ట విలువగా ఉంటుంది. ఆ రెండుతో ఇన్క్లూడ్ అయిన వ్యవస్థగా ఉంటుంది. కాబట్టి అసమీకరణ వ్యవస్థ చదవాలి. బహుపదుల యొక్క అసమీకరణ వ్యవస్థ చదవాలి. సమీకరణ వ్యవస్థలో అది ఒక వేరియబుల్ ఉన్నదాన్ని కూడా అసమీకరణ వ్యవస్థ చదవాలి. మీకు ఇది ఎక్కడ ఉంటుంది పాయింట్ అంటే, పాత 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో వాస్తవ సంఖ్యలు అనే కాన్సెప్ట్లో ఉంటుంది. కొత్త టెక్స్ట్ బుక్లో లేదు, కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రమేయాలు అనే కాన్సెప్ట్లో వస్తుంది ఈ యొక్క అంశం అనేది. నెక్స్ట్ ఏమన్నాడు, సెట్ లాంగ్వేజ్ అండ్ సెట్ నొటేషన్, రేషియల్ ఎక్స్పీరియన్స్ అండ్ కండిషనల్ ఐడెంటిటీస్, లా ఆఫ్ ఇండెక్సెస్. అంటే సెట్ థియరీ, సమితులు, సమితివాద సిద్ధాంతాలు, ఘాతాలు, ఘాతాంకాలు, ఘాతాంక న్యాయాలు, మొత్తం కూడా ఏమవుతే ఆల్జీబ్రా కిందకి వచ్చేస్తాయి. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, ట్రిగనోమెట్రీ, త్రికోణమితి. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉంటుంది. త్రికోణం అంటే రూట్ వచ్చేసి 10th క్లాస్లో ఉంటుంది, మూలం 10th టెక్స్ట్ బుక్. దాన్ని తీసుకొని కాంపిటేటివ్ లెవెల్లో మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. ట్రిగనోమెట్రీలో ఉంటుంది సైన్ ఎక్స్, కొసెన్ ఎక్స్, కొసెక్స్, టాంజెంట్ ఎక్స్ అండ్ 0-90 degree వాల్యూస్ ఆఫ్ సైన్ ఎక్స్, కాజ్ ఎక్స్, టాన్ ఎక్స్, సీకంట్ ఎక్స్, కొసెకంట్ ఎక్స్, క్వాట్ ఎక్స్. అంటే ప్రాథమిక కోణాలు 0, 30, 45, 60, 90 వీటి మీద సంబంధించినటువంటి లెక్కలు. ఈ త్రికోణమితి యొక్క బేసిక్ టేబుల్ ఉంటుంది, వాల్యూస్, కోణాలకు సంబంధించిన వాల్యూస్ యొక్క టేబుల్, దాని మీద సంబంధించిన లెక్కలుగా ఉంటాయి. సింపుల్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్, సర్వ సమాన సమీకరణాలు త్రికోణమితిలో 3 ఉంటాయి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, కాట్ స్క్వేర్ థీటా మైనస్ కొసెకంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ మూడిటికి సంబంధించిన దాని మీద లెక్కలు. నెక్స్ట్ వన్, యూజ్ ఆఫ్ ట్రిగనోమెట్రికల్ టేబుల్స్, సింపుల్ కేసెస్ ఆఫ్ హైట్ అండ్ డిస్టెన్స్. ఖచ్చితంగా లెక్కలు వచ్చేది హైట్ అండ్ డిస్టెన్స్. అంటే త్రికోణమితీయ సమీకరణాలను, త్రికోణమితీయ పట్టికలను ఉపయోగించి ఎత్తులు, దూరాలు కనుగొనుట. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీ, త్రికోణమితి యొక్క ఉపయోగాలు, త్రికోణమితి యొక్క సంబంధించిన విషయాలుగా ఉంటాయి. అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీగా ఉంటాయి. అనువర్తనాలు, త్రికోణమితి అనువర్తనాలు. జామెట్రీ, జామితి అని ఇది అంతులేనిది, అనంతమైనటువంటిది. విశ్వంలో ఈ తీసుకునేది స్థలములో తీసుకునేటువంటి, విశ్వంలో తీసుకునేదని 3D అంటాం, 3 డైమెన్షనల్ జామెట్రీ అంటారు. ఇలాంటి తలములో తీసుకునేది 2D అంటారు, 2 డైమెన్షనల్ జామెట్రీ. 10th క్లాస్ బేస్ వరకు 2 జామెట్రీలు ఉన్నాయి. జామితులు అంటే బిందువు, రేఖ, సరళ రేఖ, రేఖాఖండము, రేఖాఖండాలతో ఏర్పడినటువంటి పటాలు, త్రిభుజాలు, చతుర్భుజాలు, షడ్భుజి, అష్టభుజులు, వృత్తము, ఇవన్నీ కూడా 2D ఫిగర్స్. 3D ఫిగర్స్ అంటే ఇవి దీర్ఘగణము, గణము, సమగణము, గోళం, ఇవి 3D ఫిగర్స్. ఇవంతా కలిపి ఏముంటుంది, మెన్సురేషన్గా ఉంటుంది. మెన్సురేషన్ అంటే అది పటాల ధర్మాలకు సంబంధించిన గణితం జామెట్రీ కాన్సెప్ట్ అయితే, పటాల కొలతలకు సంబంధించిన గణితం క్షేత్ర గణితము. కంపల్సరీ బిట్ క్షేత్ర గణితంలో కూడా ఉంటుంది. క్షేత్ర గణితం అంటే ఏమొస్తుంది మనకు, వైశాల్యాలు వస్తాయి, చుట్టుకొలతలు, ఘన పరిమాణాలు, వాల్యూమ్స్, ఘన పరిమాణం. ఘన పరిమాణాలను 3D జామెట్రీకి ఉంటాయి, చుట్టుకొలత వైశాల్యాలు 2D జామెట్రీకి ఉంటాయి. 3D జామెట్రీలో ఉపరితల వైశాల్యము, సంపూర్ణ తల వైశాల్యం ఉంటుంది, LSA TSA ఉంటుంది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్లో మామూలుగా జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు ఎక్కువగా చదివేది సగటు మాత్రమే. కానీ ఈ FBO మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏం చదవాలంటే సగటు చదవాలి, మధ్యగతము చదవాలి,
బాహుళకం చదవాలి, స్టాండర్డ్ డీవియేషన్ చదవాలి, వేరియన్స్ చదవాలి, మెయిన్ డీవియేషన్, ప్రామాణిక విచలనం చదవాలి, విస్తృతి చదవాలి, నెక్స్ట్ వచ్చేసి మధ్య విచలనం చదవాలి. ఎందుకంటే ఇక్కడ సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్, యాక్చువల్గా సెంట్రల్ టెండెన్సీ వాల్యూ అంటే 3 తీసుకుంటారండి. ఇవి డిస్క్రిటివ్ వాల్యూస్ అంటారు వీటిని. ఏది మధ్య విచలనము, మీన్ డీవియేషన్, స్టాండర్డ్. అయితే వీటితో కలిపి మొత్తం చదువుతూనే సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్, కేంద్రీయ స్థాన కొలత. దీంతో పాటుగా దీనికి థియరిటికల్గా కూడా చదవాలి. అంటే సాంఖ్యక శాస్త్రం అంటే అర్థం ఏంటి, సాంఖ్య శాస్త్ర పితామహుడు ఎవరు, సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. భారతీయ గణాంక శాస్త్ర పితామహుడు ఎవరు, పిసి మహ్లనోబిస్. ఆ యొక్క పట్టికలు అంటే అర్థం ఏమి, తరగతి అంతరం అంటే ఏంటి, పౌనఃపుణ్యం అంటే ఏమిటి, ఆరోహణ సంచిత పౌనఃపుణ్యం అంటే ఏంటి, అవరోహణ సంచిత పౌనఃపుణ్యం అంటే ఏమిటి, ఆవర్గీకృత దత్తాంశం అంటే ఏమిటి, వర్గీకృత దత్తాంశం అంటే ఏంటి, ఆ వర్గీకృత దత్తాంశానికి గీసే పటచిత్రాలు ఏంటివి, వర్గీకృత దత్తాంశానికి గీసే పటచిత్రాలు ఏంటివి, ఇలాంటి వాటి మొత్తం మీద చదివితేనే సాంఖ్యక శాస్త్రం అవుతుంది. మొత్తం కలిసి మనకు 6 టాపిక్లు మాత్రమే ఉంటాయండి. ఈ 6 టాపిక్లే మనకు FBO మెయిన్ ఎగ్జామినేషన్లో నీవు జాబ్ కొట్టాలనా, జాబ్ రావాలంటే ఈ 6 టాపిక్లు వస్తే జాబ్ రాస్తుంది. అంత మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ 6 అని. దీన్ని మనం ఈ వెంకటేశ్వర అకాడమీలో చాలా సింపుల్ మెథడ్లో, షార్ట్ కట్ మెథడ్లో, కాన్సెప్ట్ ఓరియంటేషన్గా ఫస్ట్ టైం కర్నూలులో డిజిటల్ బోర్డుతో క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. డిజిటల్ బోర్డుతో క్లాస్ నిర్వహించడం వల్ల ఏం ప్రయోజనం సార్ అంటారు. డిజిటల్ బోర్డులో క్లాస్ నిర్వహించడం వలన మనం ఇక టేబులేషన్ అయితేనేమి, ఆ యొక్క డ్రాయింగ్స్ అయితేనేమి మీకు నీట్గా కళ్ళకు బాగా అట్రాక్టివ్గా ఉండేటువంటి వేలో బోర్డు మీద డ్రా చేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ మెథడ్ విత్ ప్రీవియస్ క్వశ్చన్స్తో ఉంటాయి. ఆటోమేటిక్గా క్వశ్చన్ అనేది మనకు డిస్ప్లే అవుతూ ఉంటుంది, విత్ ఆప్షన్స్ డిస్ప్లే అవుతుంది. మనకు ఆప్షన్స్ డిస్ప్లే కావడం వలన క్వశ్చన్ చదవంగానే మనం ఎలా ఆప్షన్ కనిపెట్టవచ్చు వితౌట్ డూయింగ్ ఆఫ్ ఎనీథింగ్. ఏమీ పెన్ను పెట్టకుండా ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం ఆన్సర్స్ ఎలా చూస్ చేసుకోవచ్చో అర్థమవుతుంది. ఎందుకంటే ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దే డిడ్ నాట్ ఆస్క్ టు రైట్ ద సొల్యూషన్, జస్ట్ దే టిక్ విచ్ ఇస్ ద ఆన్సర్ కరెక్ట్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనకు సొల్యూషన్ అడగట్లేదండి. ఏమడుగుతున్నాడు, ఏ బిట్టు రైట్ అవుతుందో ఆ బిట్టును మాత్రమే రౌండ్ చేయండి లేదా టిక్ చేయండి అంటున్నాడు. మళ్ళీ బిట్టును టిక్ చేయాలంటే సొల్యూషన్ మొత్తం కనుక్కోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మ్యాజిక్ మెథడ్ హౌ వి క్యాన్ సెలెక్ట్ ద ఆన్సర్ ఫ్రమ్ 4 ఆప్షన్స్. మనం చెప్పే ట్రిక్ ఫాలో అవుతే ఆ 4 ఆన్సర్స్లో మనం సింపుల్గా ఒక 2 ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓన్లీ 2 ఆప్షన్స్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ టీచింగ్. మన దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, విత్ డీటెయిల్ నోట్స్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్, విత్ PDFs, టెస్ట్ సిరీస్తో మనం ఏం చేస్తున్నాం, బ్యాచ్ను ప్రారంభిస్తున్నాం. ఈ బ్యాచ్ అంతా కూడా మనకేమవుతాయంటే ఈ యొక్క ఏమైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ని ఎలాబరేటెడ్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఆఫర్ ఫర్ దివాలి. వి స్టార్ట్ ద క్లాసెస్ త్రూ ద డిజిటల్ బోర్డ్ ఇన్ ఫస్ట్ టైం ఇన్ కర్నూలు డిస్టిక్. దీంతో పాటుగా ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. గ్రాండ్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. డైలీ టెస్ట్ ఉంటుంది. క్లాస్ అయిపోగానే టెస్ట్ జరుగుతుంది. సెకండ్ చాప్టర్ వైజ్ అంటే డివిజన్ వైజ్ టెస్ట్ అంటాం. ఒక చాప్టర్ కంప్లీట్ అయితే ఆ చాప్టర్ మీద ఎగ్జామ్ ఉంటుంది. ఇలా ఎగ్జామినేషన్స్ మనం రాయడం వలన వీ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. అంతకు మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ టు డౌన్లోడ్ ద వెంకటేశ్వర అకాడమీ యాప్ ఫ్రమ్ యువర్ ప్లే స్టోర్. మీ ప్లే స్టోర్ నుంచి వెంకటేశ్వర అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి. అందులో ఇప్పుడు ఆల్రెడీ మనము FSOకు FBOకు టెస్ట్ సిరీస్ పెట్టడం జరిగినది.
డిఎస్సి టెట్కి కూడా టెట్ సిరీస్ పెట్టడం జరిగినది. FBO మెయిన్స్కి కూడా టెస్ట్ సిరీస్ ఉంటుంది. టెస్ట్ సిరీస్ మనము ఈడ జాయిన్ అయినటువంటి వీళ్ళందరికీ కూడా టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది. అన్లిమిటెడ్ టెస్ట్, అన్లిమిటెడ్ టైం, అన్లిమిటెడ్ అటెంప్ట్స్ చేయొచ్చు మనం. సో ఇవన్నీ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓన్లీ ఇన్ వెంకటేశ్వర అకాడమీ, కర్నూలు డిస్టిక్, 2nd floor, జగదీష్ మాల్, బిర్లా కాంప్. ఓకే, థ్యాంక్ యూ. యువర్స్ శ్రీధర్ సార్, సీనియర్ మ్యాథ్ ఫ్యాకల్టీ ఇన్ కర్నూలు.